వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్. జయంతి అమీర్ శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మొదటిగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి. చూస్తున్నారా కానీ లైక్ చేయటం లేదు, సబ్స్క్రైబర్ చేయటం లేదు. మన అమ్మమ్మలు ఇంట్లో ఉన్న పెద్దోళ్ళు మనకేం చెప్తారంటే, నిన్నటి పెట్టిన పూలు ఈ రోజు దేవుడి దగ్గర ఉండకూడదు. ఉదయం 6 గంటలకల్లా సూర్యోదయం కల్లా దీపం వెలుగుతుండాలా. దేవుడి దగ్గర ఎప్పుడు పసుపు బొమ్మలు పెట్టుండాలా. రాగి పాత్రలో నీళ్లు పెడితే దాంట్లో తులసి పత్రం వేయాలా అని చెప్తుంటారు పెద్దోళ్ళు. పెద్దల మాట సర్దికూడు మూట కాదా అండి. మనం వాళ్ళు చెప్పినట్టే వినాలా. సూర్యుడు వచ్చేటప్పుడే మనం సూర్యోదయం అయ్యేటప్పుడు మనం దీపారాధన చేయాలా. ఉదయాన్నే లేయగానే మొదట పాలు తాగండి, మనకి ఐశ్వర్యం లభిస్తుందని చెప్తారు. తెల్లవారు లేయగానే మొదట పాలు పొయ్యి మీద పెట్టుకొని మనం ఎట్లా కాఫీ తాగుతాం కదండి ఉదయం లేయగానే. రాత్రిపూట శుభ్రంగా తినేయకండి. అన్నం అంతాను కాసింత అన్నం ఉంచి పెట్టాలా. ఎందుకంటే దాంట్లో శుభ్రంగా ఊడ్చేసినట్టు తినకూడదు. ఒక రౌండ్ అన్నం ఎత్తి పెట్టాలా అని చెప్తారు. షింకుల్లో అంట్లు వేయకూడదు, ఉంచకూడదు, అది దరిద్రం తెస్తుంది. అసలు షింకులోనే అంట్లు ఉంచకూడదు అని చెప్తారు మన పెద్దోళ్ళు. మంచిది కాదంటండి, దరిద్రం అంటండి షింకులో రాత్రిపూట అంట్లు వేసి పెడితేను. తెల్లవారు లేయంగానే ఫస్ట్ రసానికి అని చెప్పి మనం చింతపండు ఇది ఇస్తుంటాం కదా, కొంచెం ఆగండి, కొంచెం ఆగినాక చింతపండు తాగుతురు, ఐశ్వర్యం తక్కువ అవుద్ది. చింతపండు నిద్రలేస్తానే చింతపండు తాగితే చింతపండు తాగవాకండి అని చెప్తారు. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్